nodes are there? Assume that there are 4 nodes. ఎప్పుడు కూడా ఈవెన్ నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉంటే by 2 is the middle node. ఓకే, సో ఎన్ని నోడ్స్ ఉన్నాయి ఇప్పుడు నా లిస్ట్ లో? ఎన్ని నోడ్స్ ఉన్నాయి? 4 నోడ్స్ ఉన్నాయి. ఆబ్వియస్ గా మిడిల్ నోడ్ ఏమవుతుంది? మిడిల్ నోడ్ ఏమవుతుంది? 2 అవుతుంది. రైట్, గుడ్. రైట్, ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా వినండి, నేను ఓన్లీ హింట్ ఇస్తున్నాను. స్టిల్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. ఇక్కడ నేను ఒక పాయింటర్ తీసుకుంటున్నాను, ఇంకొక పాయింటర్ తీసుకుంటున్నాను. ఒక పాయింటర్ నేమో PTR అంటున్నాను, ఇంకొక పాయింటర్ నేమో మిడిల్ అంటున్నాను. ఓకే, PTR ఎంతవరకు మూవ్ అవ్వాలి? అన్మ్యూట్ ఎవరో ఒకళ్ళు. PTR ఎక్కడి వరకు మూవ్ చేస్తాను నేను? అన్మ్యూట్ చేసి చెప్పండి, సో దట్ అదర్స్ ఆల్సో విల్ ట్రై టు అటెంప్ట్ సంథింగ్. PTR ఎక్కడి వరకు మూవ్ చేయాలి నేను? కెన్ సంబడి హ్యావ్ ఎ గెస్? PTR is a pointer which I am using to move it till the last node. Good. PTR ని లాస్ట్ వరకు మూవ్ చేయడానికి యూజ్ చేసుకుంటాను. దానివల్ల నాకు ఏమొస్తుంది ఇన్ఫర్మేషన్? PTR ని లాస్ట్ వరకు మూవ్ చేయడం వల్ల ఏమొస్తుంది ఇన్ఫర్మేషన్? PTR ని లాస్ట్ వరకు మూవ్ చేశాను అనుకోండి, నాకు ఏమొస్తుంది ఇన్ఫర్మేషన్? వాట్ ఇన్ఫర్మేషన్ I will get if I move PTR to the last node? Lahari, if I move PTR till the last node, what I will get? మీరు ఆల్రెడీ టైప్ చేశారు అక్కడ. PTR ని ఎంతవరకు మూవ్ చేస్తామని చెప్పారు? A9. PTR ని ఎంతవరకు మూవ్ చేస్తామన్నారు? అన్మ్యూట్. A9 అన్మ్యూట్. PTR ని ఎంతవరకు మూవ్ చేస్తామన్నారు? టిల్ ద లాస్ట్ నోడ్. లాస్ట్ నోడ్ కాదు, ముందు చెప్పింది. మీరు ముందు ఒకటి ఆన్సర్ చేశారు చార్ట్ లో. టిల్ యూ విల్ మూవ్ PTR టిల్ 4th నోడ్. ఓకే, అంటే ఏమొచ్చింది ఇప్పుడు మనకి? ఇఫ్ యూ మూవ్ PTR టిల్ లాస్ట్ నోడ్, యూ విల్ బి గెటింగ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్? యు ఆర్ గెటింగ్ ఎ వాల్యూ. వాట్ ఈస్ దట్? What is the count of number of nodes? Am I right? Are you getting the count of number of nodes or not? Right? In this case, count is equal to? In this case, count is equal to? Count is equal to 4. Good. In this case, count is equal to 4. Right? అంటే మనకి ఇక్కడ కౌంట్ ఎంత వచ్చింది ఇప్పుడు? కౌంట్ is equal to 4 వచ్చింది. అంటే PTR ని దేనికి యూజ్ చేసుకుంటున్నాం మనం? టు కౌంట్ ద నెంబర్ ఆఫ్ నోడ్స్. ఇప్పుడు చూడండి నెక్స్ట్. స్టిల్ ఇంకా నేను మీకు కంప్లీట్ క్లారిటీ ఇవ్వట్లేదు, ఓన్లీ హింట్ ఇస్తున్నాను, మీరు చెప్పాలి. మిడ్ అన్నది దేనికి యూజ్ చేస్తానంటే నేను మిడిల్ నోడ్కి వెళ్ళి ఆగిపోవాలన్నమాట. మిడ్ అన్నది అంటే 4 నోడ్స్ ఉంటే మిడిల్ ఎక్కడ ఆగిపోవాలి? సెకండ్ నోడ్ దగ్గర ఆగిపోవాలి. 5 నోడ్స్ ఉంటే మిడిల్ ఎక్కడ ఆగిపోవాలి? 5 నోడ్స్ ఉంటే వేర్ మిడిల్ హ్యాస్ టు స్టాప్? If there are 5 nodes, where middle has to stop? Middle has to stop at 3. Good. Right? If there are 4 nodes, middle has to stop at 2. If there are 5 nodes, middle has to stop at 3. And if PTR is moved 2 times, PTR 2 nodes move ayindi anukondi. Middle enta move avali? Middle enni move avali? If PTR is moved 2 times, 579 unmute. Good. 579 unmute. Unmute అవ్వండి, మీతోనే చెప్పిస్తాను. So 1 అంటే PTR 2 నోడ్స్ కంప్లీట్ చేస్తే కనుక మిడ్ ఎన్ని నోడ్స్ మూవ్ అవ్వాలి? 1. PTR 4 నోడ్స్ కనుక మూవ్ అయితే A9 మిడ్ ఎన్ని నోడ్స్ మూవ్ అవ్వాలి? PTR 4 నోడ్స్ మూవ్ అయితే mid has to move through 2 nodes. Okay, now generalize it. If PTR moves n times, mid has to move
2 times. n by Right, 2. good. ఆ యాంగిల్ లో ఆలోచించండి ఇప్పుడు ఎలా చేయొచ్చు అన్నది. ఆల్మోస్ట్ హింట్ ఇచ్చేసాను. n is equal to count is equal to 2 అయినా 4 అయినా 6 అయినా మిడ్ ని మూవ్ చేయాలి. ఇస్ ఇట్ రైట్? కౌంట్ is equal to 2 అంటే ptr 2 టైమ్స్ మూవ్ అయినట్టు, అంటే మిడ్ మూవ్ చేయాలి. కౌంట్ is equal to 4 మళ్ళీ మిడ్ ని మూవ్ చేయాలి. కౌంట్ is equal to 6 మళ్ళీ మిడ్ ని మూవ్ చేయాలి. అంటే కౌంట్ మీరు మిడ్ ని ఎప్పుడు మూవ్ చేద్దాం అనుకుంటున్నారు? when count is you want to move mid when count is ఈవెన్ నెంబర్. ఎవరు చెప్తున్నారు అది? 84 sir. Right, good. So you have to move mid whenever count is even. Okay, how do you get count? Count you will get whenever you move. Count you will get whenever you move ptr. Right, good. Right, so count is updated whenever you move ptr, but you have to update mid only when the value of count is even. Right, a9, good. Whatever you people are posting, post it to everyone so that everyone should think about it, how other people are thinking. Right, so ఇప్పుడు లాజిక్ అర్థమైంది కదా? ఇప్పుడు చెప్పండి ఎలా చేయాలో. You want to move ptr. జనరల్ గా మనం ఏం రాస్తాము? వైల్ కండిషన్ ఏనా? వైల్ ptr నాట్ ఈక్వల్ టు నల్, అదేనా? రైట్, ఓకే. ఇప్పుడు మీలోనే ఎవరో ఒకరితో కోడ్ చెప్పిస్తాను. somebody can voluntarily unmute. I will give you the hint now. Somebody can unmute now. Whoever wants to try this, please unmute. Who wants to try this? ఒక్కొక్క స్టెప్ నేను చెప్తాను. ఎవరు ట్రై చేస్తారు? కమ్ ఫార్వర్డ్. who will try for this? నేను సపోర్ట్ చేస్తాను, నేను చెప్తాను మీకు లాజిక్, నేను చెప్తాను. నేను ఎవరు ట్రై చేస్తారు? who will try? Who is going to try this? Suppose how to move ptr to the next node. Somebody can unmute and tell how to move ptr to the next node. How to move ptr to the next node? ptr ptr equal to ptr arrow link. Good. ptr is equal to ptr arrow link. చెప్పడానికి ఎంత టైం ఎందుకు వేస్ట్ చేస్తారు? యూ షుడ్ రెస్పాండ్ ఇమీడియట్లీ. నెక్స్ట్, ptr మూవ్ అయినప్పుడల్లా దేన్ని ఇంక్రిమెంట్ చేయాలి? ptr మూవ్ అయినప్పుడల్లా దేన్ని ఇంక్రిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను? కౌంట్ ఇంక్రిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. అవునా? ఐ వాంట్ టు ఇంక్రిమెంట్ కౌంట్. సో చూడండి, జస్ట్ 1 minute. Yeah, just I will write it here. So while some condition, the condition all of you know, okay. So ఇక్కడ ఏం చేస్తున్నాను నేను? ptr is equal to ptr arrow link అంటున్నాను. Now ఇప్పుడు ఏం ఇంక్రిమెంట్ చేస్తున్నాను నేను? కౌంట్ ఇంక్రిమెంట్ చేస్తున్నాను. అవునా? సో కౌంట్ is equal to count plus 1. రైట్, ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. Now I want to increment mid also, not always. When do I want to increment mid? When do I want to move mid? I want to move mid whenever count is even. ఇప్పుడు నేను మిడ్ ని మూవ్ చేయాలి, ఏమైనా కండిషన్ వెరిఫై చేయాలా? Count mod 2 equals to 0. If count mod 2. mod 2, okay, right.
if count percentile to arm, if count percentile to arm double equal to 0, is it count even or not? అప్పుడు ఏది మూవ్ చేయాలి? Mid equals to mid arrow link. Mid arrow link. Mid arrow link. Mid is equal to mid arrow link. Close the loop. అవునా కదా? ఇది రిపీట్ చేశారు అనుకోండి, ఇది రిపీట్ చేస్తే ఏమవుతుంది? పీటీఆర్ ఏమో లాస్ట్కి వెళ్ళిపోతుంది, మిడ్ ఏమో ఎక్కడ అవుతుంది? పీటీఆర్ లాస్ట్కి వెళ్ళిపోతుంది, మిడ్ ఎక్కడ అవుతుంది? మిడ్ ఎక్కడ అవుతుంది? Middle. మిడ్ విల్ స్టాప్ ఎట్ మిడ్ విల్ స్టాప్ ఎట్ మిడిల్ ఎలిమెంట్. ఇప్పుడు 4 నోట్స్ ఉన్నాయి అనుకోండి, మిడ్ ఎక్కడ అవుతుంది? 4 నోట్స్ ఉంటే మిడ్ ఎక్కడ అవుతుంది? 4 నోట్స్ ఉంటే మిడ్ ఎక్కడ అవుతుంది? 2 దగ్గర. 2. 6 నోట్స్ ఉంటే 3. 3. 8 నోట్స్ ఉంటే 4. ఈ లాజిక్ వర్కౌట్ అయిందా లేదా? ఇప్పుడు మనం ఇంకొకటి కూడా సాటిస్ఫై చేయాలి. ఏంటది? నెంబర్ ఆఫ్ నోట్స్ ఆడ్ అయ్యింది అనుకోండి, నెంబర్ ఆఫ్ నోట్స్ ఆడ్ అయ్యింది అనుకోండి, అంటే నేను ఇంకొక నోట్ కూడా ఉందన్నమాట ఇక్కడ నాకు. అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ నోట్స్ ఇన్ ద లిస్ట్ ఎన్ని ఉన్నాయి నాకు? నెంబర్ ఆఫ్ నోట్స్ ఇన్ ద లిస్ట్ ఎన్ని ఉన్నాయి? ఈ ఎగ్జాంపుల్ ఎన్ని ఉన్నాయి నెంబర్ ఆఫ్ నోట్స్? 5. అంటే మిడ్ ఎక్కడ ఆగాలి? 3. కానీ మన లాజిక్ ఏదైతే ఉందో ఇక్కడ, మన లాజిక్ ఇక్కడ లూప్ ఏదైతే రాసామో అది మిడ్ ని ఎక్కడ స్టాప్ చేస్తుంది? ఎప్పుడు n/2 దగ్గర స్టాప్ చేస్తుంది. n is equal to 4 అంటే మిడ్ ఎక్కడ అవుతుంది లాజిక్ లో? 2 దగ్గర. 2. n is equal to 5 అంటే 5/2 ఎక్కడ అవుతుంది? 2 దగ్గరే అవుతుంది. 5/2 అంటే 2 తీసుకుంటుంది కాబట్టి, అవునా? రైట్. కానీ మిడ్ ఎక్కడ ఆగాలి? 5 ఉంటే మిడ్ ఎక్కడ ఆగాలి? 3. అంటే ఈ కౌంట్ ఆడ్ అయితే కనుక ఇంకొకసారి మిడ్ ని మూవ్ చేయాలా వద్దా? అవునా? ఇప్పుడు దీంట్లో 4 నోట్స్ ఉంటే కనుక 2 దగ్గర ఆగిపోతుంది మిడ్, కానీ మనకి ఎక్కడ ఆగాలి? 5 నోట్స్ ఉంటే 2 దగ్గర ఆగిపోతుంది, కానీ ఎక్కడ ఆగాలి మిడ్? 3 దగ్గర ఆగాలి. సో అంటే మిడ్ ని ఇంకొకసారి మూవ్ చేయాలా వద్దా? బయట లూప్ బయట. ఓకే, మిడ్ ని మీరు ఇంకొకసారి మూవ్ చేయాలా వద్దా? రెస్పాండ్. 1 టైం మూవ్ చేయాలి, అవునా? ఎప్పుడు మీరు 1 టైం మూవ్ చేయాలి? వెన్ కౌంట్ ఈస్ ఆడ్. కౌంట్ ఆడ్ కండిషన్ ఏంటి? కౌంట్ ఆడ్ కండిషన్ ఏంటి? వాట్ ఇస్ ద కండిషన్ ఫర్ కౌంట్ ఆడ్? If count not 2 equals to 1 or not equal to 0. If just wait. If count percentile to equal to 1. అంటే కౌంట్ మనకి ఆడ్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? మిడ్ ఈజ్ ఈక్వల్ టు మిడ్ ఆరో నెక్స్ట్ ఎన్నిసార్లు? ఓన్లీ 1 టైం. అప్పుడు ఏమవుతుంది? ఇంకొకసారి మూవ్ అయ్యి కరెక్ట్ గా మిడిల్ ఎలిమెంట్ 3 దగ్గర అవుతుంది, అవునా కాదా? అవునా? రైట్. Now can you print the middle element? Now can you print the data of the middle element? Can you print the data of the middle element? Yes or no? Can you print the data of the middle element? Printf percentile d comma mid arrow. If mid is pointing to a node, what is its data? Printf percentile d comma mid arrow info. Print అయిందా లేదా? ప్రింట్ అయిందా లేదా? ఎన్నిసార్లు ట్రావెర్స్ చేసాం లిస్ట్ మొత్తం? ఎన్నిసార్లు ట్రావెర్స్ చేసాం లిస్ట్ మొత్తం? 1 టైమా 2 టైమ్సా? Have you traversed the list only once or 2 times? Once. Only 1 time. మనం ముందు ఏమనుకున్నాము? కౌంట్ కట్టాలి అంటే ఒకసారి ట్రావెర్స్ చేయాలి, అవునా? కౌంట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ స్టార్టింగ్ లో మొదలయ్యి n/d టైమ్స్ మూవ్ అవ్వాలి, అప్పుడే మిడ్ వస్తుంది అని అనుకున్నాం, అవునా కాదా? కుదరకపోవచ్చు అని కొంతమంది అన్నారు. అన్మ్యూట్ చేయండి ఒకసారి ఎవరో.
ఇద్దరు అన్నారు కుదరదు అని ఒకళ్ళు. ఎవరు? 573 ఎస్ సార్. కుదురుతుందా లేదా ఇప్పుడు? ఓకే సార్. సార్ స్టిల్ డౌట్ గా చెప్తున్నారు అని చెప్పి ఏంటో చెప్పండి. ఇక్కడ పిటిఆర్ ఆరో లింక్ అనేసి డైరెక్ట్ గా కౌంట్ లేకుండా చేయొచ్చు కదా సార్? మీ ఇష్టం, ఎలా అయినా ట్రై చేయొచ్చు. ఓకే, నేను ఓన్లీ మీకు ఒక ఐడియా ఇస్తున్నాను అంతే, బేసిక్ లాజిక్. దీన్ని ఎలా అయినా చేయొచ్చు. కానీ ట్రావెర్సల్ మాత్రం ఓన్లీ వన్స్ చేయాలి నాకు, అంతే. మీరు ఎలా అయినా చేయండి, ఓకేనా? అదర్ లాజిక్ ఏమన్నా ఉంటే అది కూడా థింక్ చేసి గ్రూప్ లో పోస్ట్ చేయండి, మిగతా వాళ్ళు కూడా ఆలోచించారు అప్పుడు దాన్ని బట్టి. 73 ఓకేనా? రైట్. 92 శేఖర్, ఇందాక కుదరకపోవచ్చు అన్నారు, కుదిరిందా? ఓన్లీ థింగ్ ఏంటంటే మనము ఆ యాంగిల్లో థింక్ చేయాలి. అది 1 డేలో రాదు, ఎప్పటికప్పుడు ట్రై చేస్తూ ఉంటే మీ అనలిటికల్ క్యాపబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది, అప్పుడే చేయగలరు ఇలాగా. దీనికి జనరల్ గా మీరు ప్రొడక్ట్ కంపెనీస్ కి ఇంటర్వ్యూస్ లోకి వెళ్ళినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. డైరెక్ట్ గా ఇన్సర్షన్, డిలీషన్, డిస్ప్లే అడగరు. ఎందుకంటే దీంట్లో లాజిక్ ఉంది కాబట్టి. సింటాక్స్ ఇంపార్టెంట్ కాదు, సెమికాలన్ పెట్టారా లేకపోతే కనుక ఇక్కడ కర్లీ బ్రాకెట్స్ మిస్ అయింది అది కాదు. మీరు ఓవరాల్ గా చెప్తే చాలు, కోడ్ ఇలా కూడా రాయక్కర్లా. కౌంట్ ని బట్టి నేను ఇలా మూవ్ చేస్తాను, కౌంట్ ఈవెన్ అయితే కనుక దీన్ని మూవ్ చేస్తా ఉంటాను. ఓకే, కౌంట్ ఇంక్రిమెంట్ అయినప్పుడల్లా 2 అయినప్పుడల్లా మూవ్ చేస్తాను, 4 అయినప్పుడల్లా మూవ్ చేస్తాను, అది చెప్తే సరిపోతుంది ఇంటర్వ్యూలో. అదే రౌండ్ 1 లో ఎగ్జిక్యూషన్ కి ఇచ్చారు అనుకోండి, అప్పుడు కోడ్ రాసి రన్ చేసి చూపించాలి. ఎలా చేస్తున్నారన్నది ఇంపార్టెంట్ కాదు, అవుట్పుట్ రావాలి అప్పుడు. బట్ మోర్ ఎఫిషియెంట్ గా చేస్తే యూ విల్ హ్యావ్ మోర్ స్కోర్ ఫర్ ఇట్. హౌ ఈస్ ద క్వశ్చన్ నౌ? హౌ డు యూ ఫీల్ అబౌట్ ఇట్? రెస్పాండ్ ఇన్ ద చాట్ నౌ. ఎలా ఉంది? ఛాలెంజింగ్ గానే ఉందా క్వశ్చన్ ఇది? డూ యూ హ్యావ్ దట్ ఫీలింగ్ దట్ you have learned a good thing now? Respond now. Right? ఇటువంటి క్వశ్చన్స్ ఎన్ని ప్రాక్టీస్ చేస్తే అంత ఎఫిషియెంట్ గా ఆన్సర్ చేయగలరు. ఇంటర్వ్యూలో మీకు 15 నిమిషాలు టైం ఇవ్వరు కదా, టోటల్ టైం ఫర్ యూ ఈజ్ 5 minutes 10 minutes. ఆ టైంలో ఇటువంటి 4 క్వశ్చన్లు అడుగుతారు. అప్పటికప్పుడు మీరు 5 minutes ఆలోచిస్తే కుదరదు అనమాట. ఓకేనా? సో లింక్డ్ లిస్ట్ వరకు ఇటువంటి క్వశ్చన్స్ అన్ని ఫ్రేమ్ చేసి మీకు నేను అయితే మొత్తం లిస్ట్ పెట్టేస్తాను. మీరు గ్రూప్ లో మీరు రోజు 2 చేసుకోండి, లేదు అంటే రోజు 2 పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు ఏం చేస్తారంటే గ్రూప్ లోని దీన్ని ఇలా సాల్వ్ చేయొచ్చు, అలా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు డిస్కషన్ ఎలా జరిగిందో ½ an hour అలాగా ఒక 40 minutes ఒక 10 మంది కలిపి ఒక జూమ్ మీటింగ్ పెట్టుకుని ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయొచ్చు అన్నది అన్మ్యూట్ చేయండి అని ఎందుకు అడుగుతున్నానంటే, మీరు ఒక ఐడియా ఇస్తే వేరే వాళ్ళు ఆటోమేటిక్ గా ఇంకో ఐడియా వస్తుంది. సైలెంట్ గా ఉంటే కనుక ఐడియాస్ రావు, అప్పుడు వేరే వాళ్ళు కూడా థింక్ చేస్తూ ఉంటారు. అలాగా ఒక 2 క్వశ్చన్స్ అన్న ఒక 40 minutes జూమ్ మీటింగ్ లో ఈవినింగ్ టైం ఒక 10 మంది కలిసి మీరు కంప్లీట్ చేసుకోండి. అలా మీకు ఎవ్రీడే 2 క్వశ్చన్స్ చేసి ఇలాగా టాపిక్ వైజ్ ఇస్తాను. ఇప్పుడు లింక్ లిస్ట్ వరకు ఒక 30-40 క్వశ్చన్స్ ఇస్తాను ఇలాగా ఎలా చేయాలి అన్నది. ఓకేనా? సో అటువంటివన్నీ సాల్వ్ చేస్తూ ఉండండి. ఇప్పటి నుంచి చేస్తే కనుక ఆబ్వియస్లీ డెఫినెట్లీ యూ విల్ బి గోయింగ్ టు గెట్ ఎ వెరీ గుడ్ ఎంప్లాయ్మెంట్ దాన్ అదర్స్. ఇప్పటి నుంచి ఇలా కష్టపడితే కనుక. రైట్? సో ఆ 30-40 క్వశ్చన్స్ ఏదైతే ఇస్తున్నానో ప్రాక్టీస్ చేయండి. మీరు ఇంకా స్టాక్స్ క్యూసే అవ్వలేదు అంటే ఇటువంటివన్నీ ఎప్పుడు చేస్తారు? మళ్ళీ సింగిల్ లింక్ లిస్ట్ అందరూ చేస్తారు, మిగిలిన సెక్షన్ వాళ్ళు చేశారా? సింగిల్ లింక్ లిస్ట్, ఇన్సర్షన్, డిలీషన్, డిస్ప్లే చేశారా? మిగిలిన సెక్షన్ వాళ్ళు చేస్తారు. స్టాక్ అండ్ క్యూ యూజింగ్ లింక్ లిస్ట్ చేస్తారు, సర్క్యులర్ లింక్ లిస్ట్ చేస్తారు. ఇంకా మరి మీరు అడిషనల్ గా చేసేది ఏముంటుంది? ఇటువంటివన్నీ సాల్వ్ చేయాలి. ఓకేనా? రైట్? సో 2 క్వశ్చన్స్ కానీ లేదు మొత్తం క్వశ్చన్స్ అన్ని ఒకేసారి ఇచ్చేస్తాను. దాంట్లో రోజు 2 అన్న చేసుకోండి. ఎవ్రీడే వెనకాల నుంచి ఎవరో ఒకళ్ళు పొడిచి మిమ్మల్ని ముందు గెంటరు. ఇంజనీరింగ్ లోకి వచ్చాక మీ అంతటి మీరు కష్టపడాలి. చదువుకోమని పేరెంట్స్, టీచర్స్ ఎవ్రీడే మీకు చెప్పకూడదు. రైట్? రోజు కొంత టైం పెట్టుకుని మీరు అడిషనల్ గా ఆ ఎఫర్ట్ పెట్టాలి. సింగిల్ లింక్ లిస్ట్, ఇన్సర్షన్, డిలీషన్, డిస్ప్లే చెప్తే అయిపోతుంది. రివర్స్ ఎందుకు చేసాము? నేను కూడా 3 ఫంక్షన్స్ చెప్పేస్తే అందరిలో అయిపోతుంది. సార్టింగ్ ఎందుకు చేస్తున్నాము? ఓకే,
సో సంథింగ్ యూ షుడ్ గెయిన్ అడిషనల్ నాలెడ్జ్. అప్పుడే ఒక స్టెప్ ముందుకు ఉంటాం రేపు పొద్దున్న జాబ్లో. లేదు అంటే అందరిలాగే 3.6 lakhs వస్తుంది. రైట్? చేస్తారా? టూ ప్రాబ్లమ్స్ ఇవ్వమంటారా ఎవ్రీడే? ఓన్లీ లింక్డ్ లిస్ట్లో ఇస్తాను ఇక నుంచి ఒక 30 ప్రాబ్లమ్స్. నెక్స్ట్ 15 days ఏది ఇచ్చినా చేయగలగాలి. లింక్డ్ లిస్ట్లో ఏదైనా ఇవ్వండి మాకు అని అడిగిలా ఉండాలి. యూ షుడ్ ఛాలెంజ్ ఆల్ అదర్ స్టూడెంట్స్ ఇన్ అదర్ సెక్షన్స్. ఇవ్వండి అని చెప్పి. లేదు ఒక 15 days ఇవన్నీ చేసి మీరు మిగతా వాళ్ళకి ఈ క్వశ్చన్ ఇచ్చి చేయి అలా చేస్తావు చూస్తానని చెప్పిలా ఉండాలి. రైట్? సో ఫస్ట్ ఇయర్ మీకు గ్యాప్ వచ్చింది కాబట్టి అగైన్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ డేటా స్ట్రక్చర్స్ సీరియస్లీ, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. ఓకేనా? సో ఎవ్రీడే ఇలా వేస్ట్ చేయడం అంటే మన ఒరిజినల్ సిలబస్ కంప్లీట్ అవ్వదు మళ్ళీ. కాబట్టి రేపు డబుల్ లింక్ లిస్ట్ స్టార్ట్ చేస్తాను. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది, లేకపోతే వెన్స్డే కంప్లీట్ అయిపోతుంది. రైట్? ఇంకొక టాపిక్ పాలినామియల్ ఎడిషన్ ఉంది, అది థర్స్డే ఫ్రైడే కంప్లీట్ అయిపోతుంది, లేకపోతే ఫ్రైడే సాటర్డే. ఈ వీక్తో లింక్ లిస్ట్ కంప్లీట్ అయిపోతుంది. బట్ నెక్స్ట్ హౌ మెనీ డేస్ యూ హ్యావ్ టు వర్క్ ఆన్ లింక్ లిస్ట్? అట్లీస్ట్ ఐ ఆమ్ గోయింగ్ టు గివ్ యూ మినిమం 30 ప్రాబ్లమ్స్. యూ హ్యావ్ టు వర్క్ ఫర్ నెక్స్ట్. మనం నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోతాం. బట్ టు గెట్ కంప్లీట్ నాలెడ్జ్ ఆన్ దిస్ యూ హ్యావ్ టు వర్క్ ఫర్ నెక్స్ట్. అట్లీస్ట్ రోజుకి 2 ప్రాబ్లమ్స్ చేశారు అనుకోండి, ఎన్ని వీక్స్ వర్క్ చేయాలి నెక్స్ట్? యూ హ్యావ్ టు వర్క్ ఫర్ నెక్స్ట్ హౌ మెనీ వీక్స్ యూ హ్యావ్ టు వర్క్ ఆన్ దిస్? 2 weeks. రైట్? ఎగ్జిక్యూట్ చేస్తే వెరీ గుడ్, హైలీ అప్రిషియేటెడ్. అట్లీస్ట్ లేదు లాజిక్ ఏంటి ఇప్పుడు డిస్కస్ చేసినట్టు లాజిక్ అన్నా తెలుసుకోవాలి. ఆ 30 questions ప్రిపేర్ అవ్వండి. అలాగే మీకు స్టాక్స్లోనే ఇస్తాను, క్యూలోనే ఇస్తాను. ఇంటర్వ్యూస్లో జనరల్గా ఆ టైప్ ఉంటుంది. ఆ టైపు మీరు ఇప్పటి నుంచి చేస్తే కనుక డెఫినెట్లీ కొత్త క్వశ్చన్ ఇచ్చినా మీరు చేయగలరు. ఓకేనమ్మా? సో ఎనీ మోర్ డౌట్స్? అదర్వైజ్ ఐ విల్ ఎండ్ ద మీటింగ్. ఎనీ మోర్ డౌట్స్ ఆన్ దిస్? సో ఏది పెండింగ్ ఉంచుకోకండి. మై అడ్వైస్ టు ఆల్ ఆఫ్ యూ ఈస్ దట్ try to complete stacks, queues using linked list. ఇంకా చాలా మంది ఉన్నారు చేయవలసిన వాళ్ళు, స్టిల్ ఫర్ హూమ్ ఇట్ ఈస్ పెండింగ్. స్టాక్స్ అండ్ క్యూస్ యూజింగ్ లింక్ లిస్ట్ కంప్లీట్ చేయండి. అర్థం కాకపోతే చెప్పించుకోండి ఫ్రెండ్స్ తోటి, ఎవరితో అన్నాను. ఎర్రర్స్ వస్తే కనుక ఎవరో ఒకరు హెల్ప్ తీసుకుని రెక్టిఫై చేసుకోండి. నెక్స్ట్ సర్క్యులర్ లింక్ లిస్ట్ చేయండి. ఏమన్నా ఎర్రర్ వస్తే కనుక జస్ట్ మెసేజ్ టు మీ. నెక్స్ట్ మొన్న చాలా మంది అబ్సెంట్ అయ్యారు, ఆ రోజున ఒక టాస్క్ ఇచ్చాను. ఏంటది? డూ ద సింగిల్ లింక్ లిస్ట్ ప్రోగ్రామ్ వితౌట్ కన్సిడరింగ్ స్టార్ట్ యాజ్ డోంట్ టేక్ స్టార్ట్ యాజ్ గ్లోబల్ వేరియబుల్. టేక్ స్టార్ట్ యాజ్ ఎలా తీసుకోవాలని చెప్పాను స్టార్ట్ ని. ఇందాక ఎవరో ఒకళ్ళు చేస్తామన్నారు. ఎవరు? ఏ8 లోకల్ వేరియబుల్. ప్లీజ్ పోస్ట్ దట్ ప్రోగ్రామ్ ఇన్ ద గ్రూప్. ఓకేనా? రైట్. సో దట్ అదర్స్ కెన్ గో త్రూ ఇట్. మోర్ ఛాలెంజింగ్ వెన్ యూ టేక్ స్టార్ట్ యాజ్ ఏ లోకల్ వేరియబుల్ రాదర్ దెన్ ఏ గ్లోబల్ వేరియబుల్. గ్లోబల్ వేరియబుల్ కింద ఎందుకు తీసుకుంటున్నాము అంటే ఈజీ అవుతుంది కాబట్టి. గ్లోబల్ గా తీసుకుంటే ఇంకా పారామీటర్ కింద పాస్ చేయక్కర్లేదు ఫంక్షన్ లో. సో ఎవ్రీ వన్ కెన్ అటెంప్ట్ ఇట్. ఫస్ట్ నేను లోకల్ వేరియబుల్ తో చెప్పాను అనుకోండి, అసలు భయపడిపోతారు. ఎందుకంటే డబుల్ పాయింటర్ వస్తుంది. లాస్ట్ క్లాస్ లో చెప్పాను, అది కూడా ట్రై చేయండి. కొంతమంది అయినా హూ ఎవర్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్, ట్రై ఫర్ ఇట్. రైట్? సో పెండింగ్ ఏం ఉండకూడదు. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో అయినా లింక్డ్ లిస్ట్ లో అన్ని ప్రోగ్రామ్స్ కంప్లీట్ అవ్వాలి. రైట్? కంప్లీట్ అయితే కనుక రేపు డబుల్ లింక్ లిస్ట్, తర్వాత పాలినామియల్స్, ఈ రెండు కూడా కంప్లీట్ చేద్దాం. మీన్ వైల్ ఎవ్రీడే 2 క్వశ్చన్స్ మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. ఆ క్వశ్చన్స్ కూడా థింక్ చేయండి. అవసరం అయితే ఈవినింగ్ టైంలో మీరే మీటింగ్ పెట్టుకోండి. 10 మంది 15 మంది డిస్కస్ చేసుకోండి. సొల్యూషన్ ఏంటన్నది చూడండి. ఇస్ ఇట్ ఓకే? ఎనీ మోర్ డౌట్స్ ఇన్ దిస్ ఆర్ కెన్ ఐ ఎండ్ ద మీటింగ్? Can I end this? Thank you. Tomorrow we will start double linked list. If possible, we will try to complete it between 2 and 3:30. Don't miss it.